ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు నాస్తికులు ఆయన. ఎందుకంటే ఆయనకి తిరుపతిలో యాక్సిడెంట్ అయినప్పుడు, సార్ మీ ప్రార్థనల ద్వారా నేను బాగుపడ్డా, నా యాక్సిడెంట్ లైఫ్ తప్పింది, నేను అసలు దేవుళ్ళని నమ్మను, ప్రజలే నాకు దేవుళ్ళు అనేక సార్ మీరు కూడా విన్నారు ఆయన మాట్లాడటం. ప్రజలే నాకు దేవుళ్ళు, డాక్టర్ పాల్ గారు మీరే నా దేవుడు. అలాంటిది ఈరోజు దేవుణ్ణి నమ్మని ఆయన తిరుపతిని వాడుకుంటూ స్వామి వెంకటేశ్వర స్వామి అంటే మోదీ గారి దగ్గర నేర్చుకున్నాడేమో, ఆయన కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరున నేను ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. అంటే వీళ్ళందరూ దెర్ ఇస్ ఎ సేయింగ్, ఒక భార్య భర్తలు వెళ్ళారట తిరుపతికే, అరే నాకు ఈ పంటలు బాగా పండితే 1116 కొబ్బరికాయలు కొడతాను అని భార్య అన్నదట. 1100 కొబ్బరికాయలు, కొబ్బరికాయ దాదాపు 50 రూపాయలు ఉంది, అంత డబ్బులు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి అంటే వెంటనే ఆ టెంపుల్కి పక్కన ఇలా నోట్ పెట్టి ముందు మన పంట పండనియే అన్నాడట. అలాగుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీరు. ఈ పవన్ కళ్యాణ్ బుద్ధి లేక ఆయన గెంతమంటే కోతిలాగా గెంతుతున్నాడు. ఆయన ఇమేజ్ను పాడు చేసుకుంటున్నాడు. మొన్నటి వరకు ఏమన్నాడు పవన్ కళ్యాణ్, నేను క్రైస్తవుడిని, నా భార్య క్రైస్తవ